తుంగతుర్తిలో ఆధిపత్య పోరు ముదురు పాకాన పడుతోంది. మందుల సామేల్ వర్సెస్ చామిల కిరణ్ వర్గాలు పోటాపోటీ ధర్నాలకు దిగుతూ ఉండడంతో ఈ పంచాయతీ కాస్త గాంధీ భవన్ కి చేరుకుంది. ఈ ఇష్యూని మొత్తం టేకప్ చేసిన జగ్గారెడ్డి గాంధీ భవన్ లో రెండు వర్గాలను కూర్చోబెట్టి మాట్లాడుతూ ఉన్నారు. తుంగతుర్తి నియోజకవర్గ పంచాయతీపై జగ్గారెడ్డి సమీక్ష చేస్తూ ఉన్నారు. జగ్గారెడ్డితో సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్య భేటీ అయ్యారు. జగ్గారెడ్డితో మాజీ మంత్రి దామోదర్ రెడ్డి కుమారుడు సర్వోత్తం కూడా భేటీ అయ్యారు. మందుల సామేల్ చామల కిరణ్ ఇష్యూపై సమీక్షిస్తూ ఉన్నారు. ఎమ్మెల్యే సామేల్ పై స్థానిక నేతలు అసంతృప్తి వెల్లడగక్కుతూ ఉన్నారు. ఎంపీ చామలే రెచ్చగొడుతున్నారు అంటూ సామేల్ వర్గం ఆరోపణలు గుప్పిస్తోంది. తుంగతుర్తి నియోజకవర్గంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుల నియామకం చిచ్చురేపింది. సీనియర్లను కాదని కొత్తగా పార్టీలో చేరిన వారికి పదవులు ఇచ్చారని ఎమ్మెల్యే మందుల సామేల్ పై స్థానిక నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. జాజిరెడ్డిగూడెం మండలం కొమ్మాలలో యోగానంద ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో పరిస్థితులను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు. ఎమ్మెల్యే మందుల సామేల్ పై పీసీసీకి కంప్లైంట్ చేయాలని నిర్ణయించారు. అయితే ఎంపీ చామల కిరణ్ వీరిని రెచ్చగొట్టి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఫిర్యాదు చేయిస్తున్నారు అని సామేల్ వర్గం ఆరోపిస్తోంది. అయితే తుంగతుర్తి పంచాయతీ నేపథ్యంలో జగ్గారెడ్డి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. రెండోసారి గెలిస్తేనే రాజకీయ భవిష్యత్తు ఉంటుంది అన్నారు. రెండోసారి బీఫామ్ రాకపోయినా ఓడినా భవిష్యత్తు ఉండదు అన్నారు. పార్టీలో ఎవ్వరూ తోపులు లేరు అన్నారు జగ్గారెడ్డి. పార్టీ అధిష్టానమే తోపు, ఆ తర్వాతే ఎవరైనా అన్నారు. పార్టీ లైన్ దాటితే అధిష్టానం ఆగ్రహానికి గురవుతారన్నారు జగ్గారెడ్డి. నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత 4.5 ఏళ్ళు నాది నడుస్తుంది. ఎందుకు? ఎమ్మెల్యే కాబట్టి. మళ్ళీ బీఫామ్ రాగానే మళ్ళీ ఎవరిది నడుస్తుంది? ఇడా మళ్ళీ పీసీసీ, సీఎం రేవంత్ రెడ్డి, మహేష్ గౌడ్, మళ్ళీ నటరాజన్ ఢిల్లీ ఏఐసీసీ. అందుకే పర్మనెంట్ ఎవ్వడు తోపుగాడు. అల్టిమేట్ ఫైనల్గా డిసిషన్ మేకర్. డిసిషన్ అంటే ఎవరు? టికెట్ ఇచ్చేటోడు. అసలైన మొగడు టికెట్ ఇచ్చేటోడే. మొదటిసారి గెలిచినోడు రెండోసారి గెలిస్తేనే సేఫ్ జోన్ పాలిటిక్స్లా. రెండోసారి ఓడిపోయినా, రెండోసారి బీఫామ్ రాకపోయినా అవుట్. మొదటిసారి గెలిచినోడు రెండోసారి ఎట్లా గెలవాలని ఆలోచన చేసుకోండి. పార్టీ సిస్టమ్ ఎవరు దాటినా ఎవరు తప్పినా ఒక్కసారి ఢిల్లీ కళ్ళు ఎర్ర చేసిందంటే మళ్ళీ కన్మరుగైపోతాం అందరం. వచ్చే ఎన్నికల్లో సంగారెడ్డి నుంచి తన భార్య పోటీ చేస్తారని చెప్పారు జగ్గారెడ్డి. 2 సార్లు సంగారెడ్డి నుంచి ఆమెకే టికెట్ అన్నారైనా ఆ తర్వాత ఎవరు పోటీ చేస్తారో అనేది ఇప్పుడే చెప్పలేను అన్నారు. సంగారెడ్డి నుంచి నిర్మల తప్పక గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు నన్ను ఒకసారి గెలిపించినా ఒకసారి ఓడగొట్టినా నాకు సంగారెడ్డి ప్రజల ద్వారా మేలే జరుగుతుంది. 2 సార్లు ఓడిపోయినా ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీ రోల్గా, ఒక నాయకుడిగా ఎదుగుదలలో నాకు ఓటు ద్వారా నన్ను ప్రోత్సహించినది మొదటి నుంచి కూడా మా సంగారెడ్డి నియోజకవర్గ ప్రజలు, నా కార్యకర్తలు, నా ఫాలోవర్సు, నా అభిమానిస్తులు అందరూ. సంగారెడ్డి జనరల్ ఉన్న నిర్మలని ఎమ్మెల్యే, కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి. ఈసారి ఆమెను సంగారెడ్డి ప్రజలు గెలిపిస్తారు. నాకు వద్ద తేడా 3 ఖరాబ్ అయితే అప్పుడప్పుడు తేడా చేస్తే కానీ ఆమె ఫీల్డ్ ఉంటుంది. ఆమె గట్టిగానే ఉంటుంది. ఆమె 2 సార్లు నెక్స్ట్ 2 సార్లు ఎమ్మెల్యే ఆమెనేగా సంగారెడ్డికి. అది అయిపోయిన తర్వాత 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత నా కొడుకు వస్తాడా, లేకపోతే నా కాంగ్రెస్ ఫాలోవర్స్ ఎవరన్నా చూసి చేయాలన్నా? వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయనని చెప్పలేదు అంటున్నారు జగ్గారెడ్డి. పార్టీ ఆదేశిస్తే ఎక్కడి నుంచైనా పోటీ చేస్తానన్నారు. అవసరమైతే సిద్దిపేట నుంచైనా పోటీకి దిగుతానన్నారు జగ్గారెడ్డి. నేనేందంటే సంగారెడ్డిలో నిర్మల ఉంటుందన్న. నేను మొత్తానికి పోటీ అక్కడి నుంచి చేయ, కానీ అధిష్టానము ఎక్కడి నుంచి పోటీ చేయమంటే అక్కడి నుంచి చేస్తా. అధిష్టానం సిద్దిపేట చేయమంటే చేస్తావా అంటే చేస్తా. మా జిల్లా ఉమ్మడి జిల్లా కదా సిద్దిపేట. ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ గెలవని జాగా ఏదైనా ఉందనుకో ఆడ పోయి జయరా జగ్గారెడ్డి అంటే ఆడ పోయి చేస్తా. అది సిద్దిపేట కానీ
ఇంకే పేట కానీ పని చేసుట్ల తోపును కానీ డిసిషన్ల తోపును కాదు. డిసిషన్ల తోపు ఎవరు? పార్టీ హైకమాండ్. మా ప్రతినిధి విజయ్తో మాట్లాడదాం. విజయ్, సో సంగారెడ్డి నుంచి వచ్చే ఎన్నికలు ఎవరు పోటీ చేస్తారు, అలాగే తాను ఎక్కడి నుంచి చేయాలనుకుంటున్నాను, దేనికి సిద్ధంగా ఉన్నాను అన్నీ చాలా క్లియర్గా చెప్పారు జగ్గారెడ్డి. ఆన్ ది అదర్ హ్యాండ్ తుంగతుర్తి పంచాయతీ సంగతి ఏంటి? ఎంతవరకు వచ్చింది పంచాయతీ? ఏం జరుగుతోంది ప్రస్తుతం అక్కడ? ప్రస్తుతం జగ్గారెడ్డి చేసిన వ్యాఖ్యల మీద కొంత చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఆయన యాక్టివ్ పాలిటిక్స్లో ఉన్నా కూడా సంగారెడ్డి కాన్స్టిట్యున్సీకి దూరం అవుతున్నాను, నేను తన భార్యను సంగారెడ్డి ఎమ్మెల్యేగా నెక్స్ట్ ఎలక్షన్స్ పోటీ చేపిస్తాను అని చాలా రోజులు చెప్తున్నారు. 2023 ఎలక్షన్స్లో ఆయన ఓడిపోయిన తర్వాత ప్రస్తుతం ఒక కార్పొరేషన్ చైర్మన్గా నిర్మలా జగ్గారెడ్డి ఉన్నారు. ఆయన ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఈ టాపిక్ అంతా కూడా ఎందుకు వచ్చిందంటే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ తుంగతుర్తి ఎమ్మెల్యేకి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఇది పాత కొత్త పంచాయతీ కాదు. మందుల శామ్యుల్ వేరే పార్టీ నుంచి వచ్చి ఇక్కడ ఎమ్మెల్యే అయ్యారు. 9 మండలాలు తుంగతుర్తి కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి ఏదైతే ఉందో దాంట్లో ఎవరికి కూడా ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళకి ఇవ్వలేదన్న ఎలిగేషన్స్ ఏవైతే చేస్తున్నారో దీనిపైన పీసీసీ జగ్గారెడ్డి నియమించింది. జగ్గారెడ్డి ఆధ్వర్యంలో ప్రస్తుతం మీటింగ్ స్టార్ట్ అయింది. గతంలో ఆ కాన్స్టిట్యూన్సీకి సంబంధించినటువంటి డెసిషన్ అంతా కూడా మాజీ మంత్రి దామోదర్ రెడ్డి చేతిలో ఉండేది. ఆయన చనిపోయినాక ఆయన కొడుకు ప్రస్తుతం సర్వోత్తం రెడ్డి కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్గా తిరుగుతున్నారు. కానీ తుంగతుర్తి ఎమ్మెల్యే కూడా మందల శామ్యుల్ మాత్రం నేను వేరే పార్టీ నుంచి వచ్చినప్పటికీ కూడా ఎమ్మెల్యేగా తనకు హక్కు ఉంది, తాను ఈ 9 మండలాలు కూడా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, కొమ్మరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన వాళ్ళకు కూడా ఇచ్చాను, కేవలం ఎంపీ చామల కిరణ్ తనపైన రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి తనను ఇబ్బంది పెట్టేలాగా వ్యవహరిస్తున్నారు కాన్స్టిట్యున్సీలు అనేది ఆయన చేసిన వాదన. మరోవైపు దాదాపు వారం రోజుల క్రితం మనం చూసాం గాంధీభవన్ మెట్లపైన 250 మంది కాంగ్రెస్ కార్యకర్తలు మేమంతా కూడా శామ్యుల్ గెలుపు కోసం ప్రయత్నించామని వాళ్ళు కూడా కంప్లైంట్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతం సూర్యాపేట డీసీసీ అధ్యక్షుడు గుడిపాటి నర్సయ్యతో పాటుగా దామోదర్ రెడ్డి కొడుకు సర్వోత్తం రెడ్డితో భేటీ అయ్యారు జగ్గారెడ్డి. అసలు 9 మండలాలకు సంబంధించి ఏ ప్రాతిపదికన ఈ ఎమ్మెల్యే ఈ యొక్క మండల ప్రెసిడెంట్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నియామకం జరిగిందనేది ప్రస్తుతం అడిగి తెలుసుకున్నారు. మధ్యాహ్నం 4 గంటలకి చామల కూడా గాంధీభవన్కి వస్తున్న ఆయనతో కూడా భేటీ అవుతారు. రేపు మధ్యాహ్నం 12 గంటలకి మందల శామ్యుల్ని జగ్గారెడ్డి మందల శామ్యుల్ కలున్నారు. ఆయన కూడా దాదాపుగా భారీ కార్యకర్తలతో వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడంతా కూడా చర్చ అంతా కూడా తుంగతుర్తికి సంబంధించిన ఇష్యూని ఇమీడియట్గా క్లోజ్ చేయాలన్న ఉద్దేశంతోనే ఈరోజు కార్యకర్తలు ముఖ్య నేతలను పిలిచారు. రేపు మందల శామ్యుల్ని కూడా పిలిచి మాట్లాడి ఈ వివాదానికి ఒక పులి స్టాప్ పెట్టే యోచనలు అయితే ఉంది. అదే ఇదే సందర్భంగా జగ్గారెడ్డి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతానికి మీరు తోపులు కావచ్చు, ఇంకొక 2 సంవత్సరాలు గడిస్తే 6 నెలల ఎలక్షన్ ముందు మళ్ళీ బీఫామ్ కోసం ఇదే గాంధీ భవన్కి, ఇదే పీసీసీ చీఫ్కి, ఇదే సీఎం చుట్టూ తిరగాల్సి ఉంటుంది. కాబట్టి సో ఎమ్మెల్యేలు కొంత జాగ్రత్తగా వహించాలి. సెకండ్ టైం గెలవాలంటే ఇలాంటి గొడవలు ఉండొద్దని జగ్గారెడ్డి ఆ ఎమ్మెల్యేలకైతే సూచించిన పరిస్థితి కనిపిస్తుంది. థ్యాంక్ యూ విజయ్.